మనం ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అన్నారనుకో వెంటనే బాధపడడం, భయపడడం, కోప్పడడం, చింతించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మనకు ఇవే జరుగుతూ ఉంటాయి. కానీ అవి లేకుండా మనం మనశ్శాంతిగా ఎలా ఉండాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మనకెవరే దేని పరంగా అయినా బాధ అనిపించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి అసలు ఏం జరిగింది, దానికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా హార్ట్ మీద చేసుకొని ఇలా చెప్పండి. నా ప్రియమైన బాధ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా లోపల నయం కావలసిన జ్ఞాపకాలను నాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ భయాన్ని సృష్టించిన నా లోపలి ప్రతిదానికి నేను చింతిస్తున్నాను. ఈ బాధ, భయం వ్యక్తమవుతున్న గాయాలు, ఆందోళనలు, సందేహాలు, అసురక్షిత భావాలు మరియు ప్రతికూల అంచనాల కోసం నేను చింతిస్తున్నాను. నా కుటుంబం, పూర్వీకులు మరియు సమష్టి చైతన్యం నుండి వచ్చిన జ్ఞాపకాలు ఈ భయానికి, బాధకు కారణమై ఉంటే వాటి కోసం నేను చింతిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. డియర్ గాడ్, డియర్ యూనివర్స్, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఈ భయానికి, బాధను సృష్టించిన నా లోపల ఏదైనా నన్ను బాధ పెడుతూ ఉంటే వాటికి నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించు. ఈ భయానికి, బాధకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలు మరియు శక్తులను విడుదల చేయడానికి నాకు సహాయం చేయు. దైవ ప్రేమ ఈ జ్ఞాపకాలను శుద్ధి చేసి పవిత్రమైన వెలుగుగా మార్చుగాక. ధన్యవాదాలు. I am sorry. Please forgive me. Thank you. I love you, dear sadness. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you, my dear sadness. I am sorry. Please forgive me. Thank you. I love you, my dear sadness. I am sorry. Please forgive me. Thank you. I love you, my dear inner child. I am sorry. Please forgive me. Thank you. I love you, my dear